ఇంటింటికి చంద్రన్న సంక్షేమం. నంద్యాల నుండి సుపరిపాలనకు తొలి అడుగు. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్న నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర ఆర్చి నుండి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వారి వద్ద నుండి సలహాలు సూచనలు స్వీకరించిన ఎన్ఎండి ఫిరోజ్. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు పాలనలో తొలి అడుగుతో 5th డే మనం ఈరోజు టెక్కేలో 13వ వార్డు మన మధుసాయి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాము. పొద్దున్న నుంచి మనం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రతి వాళ్ళు ఒకటే అడుగుతున్నాం. మనం ఏమంటే ఫస్ట్ తల్లికి దీవెన ఎవరికన్నా వస్తుందంటే ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2కి వస్తుంది, 3 పిల్లలు ఉంటే 3కి వస్తుంది. కొంతమందికి రాలేదు. వాళ్ళకి ఈ నెల 10th వరకు మళ్ళీ టైం ఉంది. వాళ్ళకి పోయి ఒక్కసారి మళ్ళీ చూసుకోమని చెప్తున్నాము. 100% వాళ్ళకి కూడా వస్తుంది. అట్లానే పెన్షన్ అయితే 100% ప్రతి ఒక్కరికి ఏమంటే పెన్షన్ వస్తుంది. దాని తర్వాత మనం నంద్యాల డెవలప్మెంట్ కూడా చెప్తున్నాము. ఎక్కడన్నా వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అప్పుడప్పుడే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు 13వ వార్డులో కూడా ఒక డ్రైనేజ్ సమస్య ప్లస్ రోడ్ సమస్య చెప్పినాము. అప్పుడే మనం కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నారు. రేపు వచ్చి ఆ ఇష్యూ కూడా క్లియర్ చేస్తారని అంటున్నారు. అట్లనే మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి నంద్యాలలో చాలా రోడ్లు వేసాము. ఇంకొకటి చాలామందికి ఇప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం డోర్ టు డోర్ పోయి ఇస్తున్నాం. అది నేను బహుశా ఎక్కడా జరగడం లేదేమో, ఓన్లీ నంద్యాలలో జరుగుతుంది. మనం అందరికీ ఒకటే చోట పిలిచి ఇవ్వడం లేదు. మనం ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ ఇంట్లోనే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తున్నాము. అట్లనే మనకు నెక్స్ట్ August 15కి బస్ ఫ్రీ ఇస్తున్నాము. ప్రతి మహిళ ఎవరన్నా కర్నూలు లేకపోతే శ్రీశైలం లేకపోతే మన ఆలగడ్డ టెంపుల్స్కి వెళ్ళాలన్నా కానీ ఎవరన్నా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తున్నాము. అట్లనే ఈ వారం లేకపోతే వచ్చే వారం కూడా రైతులకి కూడా అమౌంట్లు వస్తాయి. అట్లనే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి మనం ఏం హామీ ఇచ్చినామో ఎలక్షన్స్ అప్పుడు ఆ హామీలు పూర్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేసి ఇంకా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నంద్యాలలో ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు ఖచ్చితంగా తెలుగుదేశంని గెలిపిస్తాం. అట్లానే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అన్ని ప్రాంతంలో ఏకదిగంగా మనం తెలుగుదేశం జెండాని రెపరెపలాడుతూ అట్లానే ఫారూక్ గారి నాయకత్వం ముందుకు తీసుకెళ్ళి మనం ప్రజల కోసం 24 hours నంద్యాలలో కష్టపడి పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సుపరిపాలన చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో ఈరోజు 13వ వార్డులో మా ఫిరోజ్ అన్న వార్డుకు పోయి ప్రతి ఇంటికి పోయి మీకు పింఛన్ వస్తుందా లేదా, మీకు అమ్మఒడి పడుతుందా లేదా, ఎంతమంది పిల్లలకి అంతమందికి పడుతుందా లేదా, ఒకవేళ పడకుంటే కూడా మళ్ళీ టైం ఉంది చేసుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సమస్యలు ఉంటే కూడా డ్రైనేజ్ సంస్థల అధికారులకు ఫోన్ చేసి ఇమీడియట్గా చేయమని చెప్పి శానిటేషన్ వాళ్ళకు కూడా అన్న ఫోన్ చేసి చెప్పాడు. డ్రైనేజ్ తోటి పెద్ద సమస్య ఉంది, అది కూడా పెద్ద అమౌంట్ ఇది, అది కూడా అన్న కమిషనర్తో మాట్లాడి కంప్లీట్ చేపిస్తా అనడం కూడా జరుగుతుంది. వార్డు ప్రజలకు ఏది ఉన్నా అందుబాటులో అన్న దగ్గర, అది కాక అన్న ఆఫీస్ కూడా మన వార్డులోనే ఉంది కాబట్టి అందరికీ అందుబాటులోనే ఉండి ప్రతి ఎవరు ఫోన్ చేసినా అన్న పలుకుతున్నాడు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది.